ఈ సమయంలో మనుషులు ఏం చేసినారంటే దానికి
భిన్నంగా సొంతమైన పద్ధతులు ఉద్దేశాలను నెరవేర్చుకోవడానికి లేదా చూస్తే ఎంతో భయంకరమైన పరిస్థితి ఒకటి మనం చూస్తున్నాం. ఎంత భయంకరంగా ఉందంటే దేవుడు భారాన్ని వచ్చుకునేవాడు. చూడండి, మనం చాలా మంది మన ఇంట్లో పిల్లలు ఉంటాం. ఎంత మంచి ఉద్దేశంతో నా పిల్లలు వెంటనే ఒక మంచి ఉన్నతమైన ఉద్దేశం కలిగి ఉండి దేవుని చిత్తం నెరవేర్చాలని, దేవుడికి మహిమతో జీవించాలని, లేదా అందరికీ ఆశీర్వాదకరంగా మాకు సంతోషంగా ఆశీర్వాదకరంగా ఉండాలనే ఉద్దేశంతో తల్లిదండ్రులు పిల్లల్ని కట్టారు కదా. ఈ సమయంలో ఎంత ఆశతో వారి హృదయం నిండా ఆశతో కళ్ళలో వారి ఆనందం చూస్తూ పిల్లల్ని చూస్తూ ఎంత సంతోషంగా ఉంటారు కదా. అయితే ఈ సమయంలో కొద్దిగా పెద్దవాడై ముచ్చట్లు మంచి మంచి మాటలు మాట్లాడుతూ వాడు మాట్లాడుతుంటే నాన్న చూసి ఏ విధంగా మనం ఎంత మురిసిపోతుంటాం. ఒక్కసారిగా చిన్నపిల్లలు ఇంత వారి యొక్క ఆనందాన్ని మనం అనుభవిస్తూ మనం ఆస్వాదిస్తూ ఉండగా ఒక్కసారిగా పెరిగి పెద్ద అయిన తర్వాత ఒక్కసారి వాడు స్కూల్లో అయిపోయిన తర్వాత వాడు నేర్చుకొని కొన్ని మాటలు నేర్చుకుని వచ్చి సంఘంలోనో లేదా బయటలోనో ఏదైనా కొన్ని మాటలు మాట్లాడారు అనుకోండి, లేదా మనకు ఇష్టం లేని మనం ఆ పనులు చేశారనుకోండి, ఎంత బాధ అనిపిస్తుంది కదా. అనిపిదా? ఒక్కసారి మన పిల్లలు మంది స్కూల్లో నుంచి తీసుకోవచ్చు, లేకుంటే బూతు మాటలు మాట్లాడవచ్చు, గొడవ పడవచ్చు, అనేక రకాలుగా చేయవచ్చు. అయితే ఇది చూసి మనం అప్పటివరకు దేవుని రక్షణ పొంది దేవునితో సమాధానం కలిగి ఇటువంటి మనకి ఎంత మాత్రమో అలవాటు లేనిది ఒకసారి మనం మాట్లాడుతుంటే మనం ఏమంటాం విన్న తర్వాత గుండె బద్దలైపోతుంది. మరి ఈ క్షణంలో దేవుడికి కూడా మనసు ఎట్లా ఉంటుంది? ఇప్పుడు ఒకసారి మనం ఆలోచిద్దాం. దేవుడు ఇంత ఉన్నతమైన ఉద్దేశంలో తనప్పుడు ఆలోచనలు కలిగి ఆయన ఏంటంటే జగత్తు పునాది వేయబడక ముందే, అంటే భూమి ఆకాశంలో సృజింపబడక ముందే, లేదా ఎఫెసీయులకు రాసిన పత్రికలో చెప్పబడిన ప్రకారంగా ఏమీ సృష్టింపబడక ముందే మనం ఇక్కడ చూసిన వారి ప్రతి ఒక్కరి ఎడల ఆయన అటువంటి తలంపులు కలిగి ఉన్నాడు. అంటే ఒకసారి ఆలోచించండి, మనం పుట్టింది ఎప్పుడు, ఆయన మనల్ని సృష్టించడానికి కలిగిన తలంపులు ఎటువంటి. మరి అన్న ఉన్నతమైన తలంపులు మన ఎడల తన కలిగి ఉన్నవాడే. మరి తన సమయం మనకి పూర్వంగానే పంపించినప్పుడు దేవుడు మరి ఆయన ఇష్ట ప్రకారంగా నడుచుకోవడం తెలియకపోతే దేవుడికి ఎంత బాధేస్తుంది. మనం కూడా పేరెంట్గా పిల్లలు ఎలా చనిపోయినప్పుడు మనకి ఎంత బాధేస్తుందో అది ఊహించుకుంటే ఒకసారి ఆలోచిద్దాం. అప్పుడు దేవుని ప్రేమ మనకు అర్థమవుతుంది. దేవుని యొక్క ఆ మంచితనాన్ని మనం గ్రహించగలం. అప్పుడు నిజమైన ఆరాధన మన హృదయంలో నుండి ఒక పశ్చాత్తాపంతో మనం ఆరాధించగలం. నిజమైనటువంటి గ్రహింపుతో మనం ఆరాధించగలం. దేవుడు ఎన్నిసార్లు చూడండి, ఇక్కడ ఎక్కడుంది 26వ వచనంలో ఉంటుంది, అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషకు వారిని అప్పగించడం. ఎందుకు అప్పగించాడంట? మరి ఏం చేస్తూ వచ్చినారు? అయితే వారు అక్షయుడు 23 వారు అక్షయుడు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయో పక్షుల యొక్కయో చతుస్పాద జంతువుల యొక్కయో పురుగుల యొక్కయో ప్రతి స్వరూపముగా మార్చి ఎన్ని రకాలు చేసినారో చెప్పండి. కౌంట్ చేయండి. అక్షయుడు దేవుని మహిమను వదిలేసి ఏం చేసినారు? క్షయమగు మనుషుల యొక్కయో పక్షుల యొక్కయో చతుస్పాద జంతువుల యొక్కయో పురుగుల యొక్కయో ప్రతిమగా మార్చి వాటిని మీరే మా దేవుడని ఆరాధించినారు. ఎంత భయంకరమైన పరిస్థితి చూడండి. మనకి బాగా ఎప్పుడు వేస్తుందంటే, సపోజ్ పిల్లలు మమ్మీ డాడీని మనకు అప్పుడు కోరుతున్న వాళ్ళు సడన్గా వేరే వాళ్ళకి నేను మా మమ్మీ మా డాడీ అని చెప్తే మనకి ఎంత బాధ ఉంటుందో, ఉండదా అండి? కంపల్సరీ ఒకసారి మనకి గుండెలు పగిలిపోవచ్చు. ఇంకా లోతుగా మనం గ్రహిస్తే అరే ఎందుకు అసలు వీడు ఎందులో వీళ్ళు అన్నట్లుగా ఒక్కసారిగా మనకి ఏం చేయాలో తోచదు, ఆలుపోదు. అటువంటి స్థితిలో దేవుడు గ్రహించండి, ఒకసారి ఆలోచించండి. ఈ సమయంలో దేవుడు మానవునికి ఏమైనా చేయొచ్చు, ఎట్లైనా చేయొచ్చు. కానీ ఆయన ప్రేమ అక్కడ అడ్డుపడింది. ప్రేమ అక్కడ అడ్డుపడి చూడండి, తెస్సలోనికీయులకు రాసిన పత్రిక
2వ అధ్యాయం తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13-14 చదువుదాం. ప్రభువు వలన చదవండి ఎవరన్నా. 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకొనెను కనుక మేము మిమ్మల్ని బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు బద్దులమై ఉన్నాం. చూడండి, ఇక్కడ దేవుడు మనకి ఆది నుండి మమ్మల్ని ఏర్పరచుకున్నాడు. మొదట్లో చెప్పబడిన ప్రకారంగా జగత్తు పునాది వేయబడుతుంటే దేవుడు మనల్ని ఏర్పరచు క్రీస్తులో ఆయన కూర్చున్న పెట్టాడు. అది మొదటి ఎఫెసీలో చూస్తాం. మాట్లాడుతున్నాడు. అయితే మరి ఈ విధంగా దేవుడు మనం ఏర్పరచుకున్న తర్వాత ఎందుకని రక్షణ పొందుటకు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఇంకా ఆయన మహిమ కొరకు మనల్ని ఏర్పరచుకున్నాడు. 2వ వచనంలో చూస్తే ఇంకా 13వ వచనంలో మీరు సత్యములను నమ్ముట వలన మనల్ని సత్యములను నమ్మడానికి మనల్ని దేవుడు వెలిగించినాడు. ఎక్కడి నుంచి? ఈ మొదటి అధ్యాయంలో రోమీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో చూస్తే ఈ 4 రకాలైనటువంటి తమ స్వభాభిప్రాయాలకు లేదా సొంత తలపులకు సొంత ఆలోచనలకు వాడు దేవుని మార్గంలో విడిచి జీవం కలిగిన దేవుడిని సేవించడానికి బదులుగా ఇన్ని రకాలైనటువంటి ఈ యొక్క ప్రతిభలకు మొక్కడానికి వాళ్ళు సిద్ధపడ్డారు. మరి ఇంత భయంకరమైనటువంటి పరిస్థితిలో వాళ్ళు వెళ్ళినప్పటికీ దేవుడు వాళ్ళకి ఏమైనా నష్టం కలుగజేశారా? చేయలేదు. చూడండి 26-24లో ఈ హేతువు చేత వారు తమ తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్టు దేవుడు వారికి అపవిత్రతకు అప్పగించెను. మొదటగా 22వ వచనంలో చూస్తే దే బికమ్ ఫూల్స్. ఏమైపోయారు? వాళ్ళు బుద్ధిహీనులుగా అయిపోయారు. దేవునికి ఎంత మాత్రమును ఉదయత చూపక లోబడక ఒక బుద్ధిహీనులుగా అయిపోయినారు. తర్వాత వాళ్ళు దేవుని మహిమపరచలేదు. 21వ వచనంలో దేవుని మహిమపరచలేదు. 22వ వచనంలో దే బికమ్ ఫూల్స్. వాళ్ళు బుద్ధిహీనులు అయిపోయినారు. అదేవిధంగా 23వ వచనంలో మనం చూస్తే అనేకమైనటువంటి వారి ఇష్టానుసారమైనటువంటి ప్రతిభలను చేసుకొని వారు దేవుడు ఆరాధిస్తూ వచ్చినారు. అందుని బట్టి దేవుడు ఏం చేసినాడు? 24వ వచనంలో అపవిత్రకు అప్పగించేసినాడు. వాళ్ళు ఇటువంటి ప్రతిభలను పూజిస్తూ వచ్చినప్పుడు దేవుడు తానే మనం ఆది కాండంలో చూస్తాం. పైనుంచి దేవుడు చూసినప్పుడు జనాలందరూ ఎట్టయిపోయినారంట, ఒక్కడు కూడా నీతిమంతులు లేకుండా చెడిపోయినారు. అందుకే అదే ఇప్పుడు పౌలు తను సార్వత్రిక సంఘాలకు రాస్తూ లేదా సర్వ మానవాళికి రాస్తూ రోమీయులకు పౌలు చెప్తున్న మాటలు. అయితే పౌలు రాసిన అనేక పత్రికల్లో యాక్చువల్లీ మనం చెప్పబడిన ప్రకారంగా పౌలు 13 పత్రికలు రాసినారని చెప్తారు. కానీ అయితే స్కాలర్స్ మాత్రం దాన్ని అంగీకరించలేదు. పౌలు కేవలం 7 పత్రికలు రాశారని మాత్రం వాటిలో ఉంది. 7 పత్రికలు. అయితే ఈ 27 పత్రికల్లో 13 పత్రికలు రాయడానికి మిగతా పత్రికలన్నీ ఆయన పరిచారం చేయడానికి ఉపదేశంలోకి రాసినాడు. కానీ ఈ రోమీయుల పత్రిక ప్రత్యేకంగా దేవుని యొక్క దైవత్వం గురించి లేకుండా ఆ యొక్క మరణ బలము బలిదానం గురించి దేవుడు రాస్తూ వచ్చినాడు. రక్షణ గురించి రాస్తూ వచ్చినాడు. దైవికం గురించి ఎక్కువగా రాస్తూ వచ్చినాడు రోమీయుల పత్రిక. అందుకే ఇంత వివరంగా మానవుడైన దేవుడు కలిగినటువంటి పౌలు ఏదైతే దర్శనం పొంది ఇంత స్పష్టంగా వాళ్ళు గురించి చెప్తున్నాడు. మొదటిగా ఏం చేశారు? దేవుని వాళ్ళు మహిమపరచలేదు. రెండోది దే బికమ్ ఫూల్స్. వాళ్ళు వ్యర్థులైనారు. తర్వాత 24వ వచనంలో అపవిత్రతకు దేవుడు వారిని అప్పగించేస్తున్నాడు. 25వ వచనంలో చూస్తే అట్టి వారు దేవుని సత్యమును అసత్యములకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి
సేవించి యుగ యుగముల వరకు ఆయన స్తోత్రాలుడై ఉన్నాడు. ఎంత భయంకరమైన పరిస్థితి! ఇప్పుడు దేవుడు ఏదైతే సృష్టికర్త అని పిలువబడుతూ, ఎవరైతే ఒక సపోజ్ చూడండి, ఏదైనా మనం వస్తువు కొనుక్కుంటాం, దాని అధికారం ఎవరు ఉంటుంది? ఆ కొన్న వ్యక్తిగా ఉంటుంది. ఎవరైనా మనం తినడానికి, ఫ్రూట్స్ తినడానికి వెళ్తే దాన్ని తినడానికి అధికారం వాళ్ళే ఉంటారు. ఎవరైనా పని చేస్తే ఆ వ్యవసాయదారుడికి మొట్టమొదటి ఫలము అందులో ఆయన పొందడానికి అర్హత ఉంటుంది. కానీ వేరే వాళ్ళని తినడానికి సెకండరీ అది. అయితే యేసు ప్రభు కూడా మనల్ని సృష్టించినప్పుడు ఆయనకి మనం చెల్లాల్సింది పోయి ఎవరికి అనిపిస్తున్నాడ? సృష్టికి ప్రతిగా సృష్టమును పూజించి వచ్చినప్పుడు దేవుడు దాన్ని అలా వదిలేస్తున్నాడు. అందుకే 26వ వచనంలో ఉంటుంది, దేవుడు తుచ్చమైన అభిలాషకు వారిని అప్పగించెను. దే వర్షిప్డ్ నాట్ క్రియేటర్ బట్ క్రియేచర్. వాళ్ళు క్రియేటర్కు బదులుగా ఒక క్రియేచర్కు, సృష్టికర్తకు బదులుగా సృష్టమును పూజిస్తూ వచ్చినారు. అందుకే దేవుడు వారిని అలా వదిలేసినాడు. అందుకే 26వ వచనంలో 28వ వచనంలో మనం చూస్తే, వారు దేవుని మనసులో దేవునికి తొట్టియగా చేయరాని కార్యములు చేయటకు దేవుడు భ్రష్టు మనసుని ఇచ్చినాడు. ఇంత భయంకరమైన మాట కదా! మరి ఇంత భయంకరమైనటువంటి భ్రష్ట మనసును దేవుడు వారికి ఎందుకు అప్పగించినాడు అంటే, పైన మనం చూసిన ప్రకారంగా వారు ఎంత మాత్రమో మాట వినడం లేదు. ఎన్నిసార్లు దేవుడు వాళ్ళకి ప్రయత్నం చేసినప్పటికీ వాళ్ళు వినడానికి విధేయత చూపలేదు. అందుకే పౌలు గారు కూడా ఎన్నోసార్లు మనం చూస్తున్నాం, తను ఎన్నిసార్లు స్వార్థం ప్రకటించడానికి వెళ్ళినప్పుడు కేవలం దేవుని ప్రజలే నిలబడుతున్నప్పటికీ దేవుని వాళ్ళు సృష్టించలేదు. చూడండి, కీర్తనలో ఇంకో మాట ఉంది. 52వ అధ్యాయం కీర్తనలు 52లో 53 మొదటి 3 వచనాలు, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందురు, వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు, మేలు చేయవాడు ఒకడును లేడు. వివేకము కలిగి దేవుని వెతుకువారేమో అని దేవుడు ఆకాశం నుండి చూసి నరులను పరిశీలించెను. వారందరూ దారి కలిగి బొత్తిగా చెడి ఉన్నారు. ఒక్కడును తప్పకుండా అందరూ చెడి ఉన్నారు. మేలు చేయవారు లేరు, ఒక్కడైనను లేడు. మరి ఇన్ని మిలియన్స్ ఆఫ్ జనాభాను దేవుని సృష్టించిన తర్వాత ఒక్కడు కూడా నీతిమంతుడుగా కనపడలేదా, లేదా దేవుని వెతుకోవడం లేదా అని దేవుడు చూసినప్పుడు ఒక్కరు లేరంట. ఒక్కరు లేనప్పుడు వాళ్ళందరూ అసహ్య కార్యములకు చేయడానికి వాళ్ళు కూరుకున్న వారుగా ఉన్నారు. ఇక్కడ మనం చూస్తే వాళ్ళకి ఇంకా భ్రష్ట మనసుగా అప్పగించిన వారుగా ఉన్నారు. అసహ్య కార్యములు మనం చేసిన వారికి భ్రష్ట మనసుకు అప్పగించిన వాడిగా ఉన్నాడు. ఇక్కడ అసహ్య కార్యములు వాళ్ళు చేస్తూ వచ్చినారు. ఇంత భయంకరమైన పరిస్థితిలో దేవుడు వారి ఏడలు ఏం చేస్తున్నాడు? కనికరం చూపించినాడు. అందుకే మన జీవితంలో దేవుడిని ఇంకా మనం కింద చూస్తే మన స్వభావం ఇంకా కింద ఏ విధంగా ఉందని అంటే, కింద చూస్తే అనేకమైనటువంటి స్వభావాలు ఆయనలో ఉంది. ఇంత భయంకరమైనటువంటి స్వభావాలు ఉన్నాయి. 29:30 చూసినట్టయితే అది ఎంతో ఒక్కోటి వర్ణించడానికి అసలు మాటలు సరిపోవు. దేవుడు ఎంత భారభరితమైన హృదయం కలిగి ఉన్నాడో దాన్ని బట్టి మనకు తెలుస్తూ వస్తుంది. అట్టి వాళ్ళు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వం చేతను, లోపము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని వస్త్రము, నరహత్య, కలహము, కపటము, వైరముతో నిండిన వారై. చూసినావా, ఈ సమాజంలో ఇంత భయంకరమైనటువంటి పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయి. ఎందుకు అప్పుడు మరి ఎప్పుడైతే దేవునికి భ్రష్ట మనసును కలగడానికి అప్పగించేసినాడో అప్పటి నుంచి ఇన్ని భయంకరమైన పరిస్థితులతో వారు దానికి మొదటిగా వాళ్ళు చూస్తే కొన్ని కేవలము ఆ ప్రతిమలను పూజించడానికి దేవుడు వాళ్ళకు వదిలేసినాడు, భ్రష్ట మనసును వదిలేసినాడు. పూజించుకు వాళ్ళకి కారణమైతే దేవుడు వాళ్ళకి వదిలేస్తే ఎటువంటి పరిస్థితి వచ్చినారు వాళ్ళు కింద చూస్తే ఎంత భయంకరమైనటువంటి అంటే దాదాపు ఇక్కడ 12 దేవునికి విరుద్ధమైన కార్యములను ఒక మానవుడు కలిగి ఉంటున్నాడు. కింద వాటి ఇంకా చూస్తే కొండగాలను, అబద్ధవాదులను ఇవన్నీ చూస్తాము. దేవదూషులను, హింసకులను, అహంకారులను, బిందులను, చెడ్డవాటిని కల్పించేవారు, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులు, ఈ విధంగా ఇంత భయంకరమైనటువంటి సుగుణాలు మానవులు కలిగి ఉన్నాడు. మరి ఇంత భయంకరమైనటువంటి సుగుణాలు కలిగి ఉన్నప్పుడు
చూసినప్పుడు దేవుడు ఎందుకని క్షమించగలిగాడు, ఏ విధంగా క్షమించగలిగాడు అంటే కేవలము ఆయన మనకి ఆది నుండి మనల్ని ఏర్పరుచుకున్నాడు కాబట్టి. ఈ విధంగా వదిలేస్తే ఈ సుగుణాలను చూస్తే ఇప్పుడు సమాజంలో ఎంతో దేవునికి విరుద్ధమైనటువంటి కార్యాలు జరిగిన దాన్ని బట్టి ఇప్పుడు లోకంలో ఎటు చూసినా సంతోషం లేదు, సమాధానం లేదు. ఒక మనిషి మీద ఇంకో మనిషి పడి, ఒక సమాజం ఇంకో సమాజం పడి పీకు తింటున్నారు. అటువంటి పరిస్థితుల్లో దేవుడే ఇప్పుడు సపోజ్ మనకి లేడనుకో మన పరిస్థితి ఎట్లుండేది? మనం ఎంత క్షేమంగా ఉండేవాళ్ళమా, ఎంత సమాధానం కలిగి ఉండేవాళ్ళమా? ఆ భ్రష్ట మనసులో దేవుని నిజమైన సంతోషం, సమాధానం మనం కలిగి ఉండేవాళ్ళమా? ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుటవలను. చూడు, ఇంత భయంకరమైన సుగుణాల నుండి దేవుడు మనకి ఏమనుగ్రహించినాడు? ఇప్పుడు పరిశుద్ధపరిచినాడు. ఇన్ని భయంకరమైన సుగుణాల నుండి దేవుడు పరిశుద్ధపరచడమే కాకుండా కింద రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి ఏర్పరచుకున్నాడు. ఎవరైనా ఎటువంటి మరి మంచి సుగుణాలను మన జీవితంలో నింపడానికి, లేదా ఎవరైనా ఒక కుమారుడు తప్పు చేస్తే వాడిని సరిచేయడానికి వెళ్తే ఒక్కొక్కసారి వారు మన మీద తిరగబడతారు, లేదా చెప్పడానికి మాటలు కూడా వారు చెప్పడానికి వెనుకాడడు. మరి ఇంత భయంకరమైన స్థితిలో వారు మన వల్ల తిరగడానికి ఉంటారు. అదేవిధంగా ఇక్కడ పౌలు రక్షణ ప్రకారంగా దేవునికి విరుద్ధమైన స్వభావం కలిగిన వారు ఎట్లా ఉన్నారో మనం చూస్తూ వచ్చినాం. మరి ఇటువంటి పరిస్థితుల నుండి దేవుడు మనల్ని రక్షించి ఆది నుండి తన సంకల్పాల ఉద్దేశాలు మర్యాదలు కలిగి ఉండి రక్షించినందుకు మనం మౌనంగా ఉందామా? ఒకవేళ దేవుడే కానీ ఆది నుండి మనం ఏర్పరచుకోకపోతే, పరిశుద్ధపరచకపోతే, జగత్తు పునాది నుండి మనం ఏర్పరచకపోతే మనం ఈ విధంగా ఉండేవాళ్ళమా? దేవుని మహిమను పొందేవాళ్ళమా? అంటే కానీ కాదు. ఇది కేవలము దేవుని కృప వలనే, దేవుని కృప వలనే అయి ఉన్నాము. అందును బట్టి దేవుడు మనల్ని ఏర్పరుచుకున్నాడు. 24వ వచనంలో ఎంతో స్పష్టంగా చూస్తాము. అపవిత్రతకు అప్పగించేసిన ఈ అపవిత్రతలో దేవుడు మనకు ఏమిచ్చినాడు? తన యొక్క పవిత్రతని ఇచ్చినాడు, పరిశుద్ధతని ఇచ్చినాడు, అపవిత్రతను తొలగించి. కనుక ఈ ఉదయకాల సమయంలో ఇటువంటి సుగుణాలు కలిగి దేవుడు మనం ఆరాధిద్దాం. దేవుడు మొదటిగా దేవుడు ఏ విధంగా దేవుడు మహిమపరచలేదు, గ్లోరిఫైడ్ నాట్. దేవుని వాళ్ళు మహిమపరచలేదు. తర్వాత వాళ్ళు దేవుని బికేమ్ ఫూల్స్, బుద్ధిహీనులుగా తయారైనారు. తర్వాత సృష్టికర్తకు బదులుగా సృష్టమును పూజిస్తూ వచ్చినారు. 4 రకాలైనటువంటి సంగతులు మనం చూసినాము. తర్వాత వాళ్ళు did not give place God in their heart. దేవునికి ఎంత మాత్రమో వాళ్ళకి చోటు లేదు. అందుకే దేవుడు వాళ్ళకి స్వాభావిక ధర్మమును విడిచి వాళ్ళు విరుద్ధమైన ధర్మమును అనుసరించినారు. అందుకే దేవుడు వాళ్ళని వదిలేసినాడు. సో ఈ విధంగా ఇంత భయంకరమైన పరిస్థితులు మనం కలిగి ఉన్నప్పుడు మనం దేవుని ఏ విధంగా ఆరాధించకుండా మౌనంగా ఉండగలం? ఉదయకాల సమయంలో ఎంతో సంతోషంతో, ఆనందంతో, ఈ పరిశుద్ధత కలిగిన జీవితంతో, పవిత్రమైనటువంటి పరిశుద్ధమైనటువంటి మన హృదయం మనం కలిగి దేవుని తన పరిశుద్ధ ఆలయంలో మనం ఆరాధించే భద్రంగా ఉంటున్నాం. కనుక దేవుని ఎడల దేవుడు మన ఎడల కలిగిన ఉద్దేశమును ఏదైతే మనలో నెరవేర్చినాడో అది సంపూర్ణంగా మనం కూడా పొందిన వారుగా భద్రంగా ఉన్న నిమిత్తమే దేవునికి మనము స్తుతించాలి, ఘనపరచాలి, మహిమపరచాలి. ఎంత ప్రతికూల పరిస్థితుల్లో కూడా దేవుడు మనల్ని ప్రత్యేకంగా ఏర్పరచుకొని తనకు స్తుతించడానికి, ఘనపరచడానికి, మహిమపరచడానికి, మనకి ఆయన రక్షణ, ఆయన మహిమను మనం పొందడానికి ఏ విధంగా ఏర్పరచుకున్నాడో ఆ విధంగానే మనం కూడా ఇటువంటి స్వాభావికమైనటువంటి లక్షణాలు మనం కలిగి, అస్వాభావికమైన లక్షణాలు కాదు, స్వాభావిక లక్షణాలు, దేవుని లక్షణాలు, పరిశుద్ధతను, మహిమను, రక్షణను, సత్యమును మనం గ్రహించిన వారే మనం దేవుని ఎందు ఒక గ్రహింపుతోటి, ఆత్మతోనూ సత్యముతోనూ మనము దేవుని ఆరాధించాలి. యోహాను సువార్త 4వ అధ్యాయంలో చూస్తే అక్కడ ఎటువంటి గ్రహింపుతో వారు ఆరాధించారో మనము ఈ స్త్రీ ఉంటుంది, సమరయ స్త్రీ ఇక్కడ చెప్తుంది, రండి ఇదిగో నాకు చెప్పిన ఈయన ప్రవక్త కాడా అని పిలిచినప్పుడు వాళ్ళు తర్వాత వచ్చి చూసిన తర్వాత ఏమన్నట్టారంటే వాళ్ళు 42వ వచనంలో మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోక
మనం పొందిన వారుగా, ఆది నుండి మనం ఏర్పరచుకున్నాడు దేవుడు. అందును బట్టి మన మరణాలు వెలిగించబడ్డాయని మన ఒక గ్రహింపుతోటి ఏ విధంగా వీళ్ళు సాక్ష్యం ఇచ్చినారో ఆమె చెప్పినట్టు మేము వినడం లేదు, కానీ మా మట్టుకు మేము చూసి ఈయన నిజంగా లోక రక్షకుడు అని చెప్పి దేవుడికి ఏ విధంగా మహిమపరిచినారో, ఆరాధించినారో ఆ విధంగా మనం కూడా ఈ ఉదయకాల సమయంలో దేవుడికి మనం ఆరాధించబడుతున్నాం. అంత మాత్రమే కాదు, యోహాను సువార్తలో కూడా ఇదే యోహాను సువార్తలో 7వ అధ్యాయంలో ఇంకో మాట ఉన్నది. యోహాను సువార్త 7వ అధ్యాయంలో 40వ వచనంలో చూస్తే, యోహాను సువార్త 7వ అధ్యాయంలో 40వ వచనంలో జనసమూహంలో కొందరు ఈ మాటలు విని నిజముగా అయినా ప్రవక్త అయ్యాలి. సో దేవుడు వారికి నిజమైనటువంటి వెలిగింపు ఇచ్చిన తర్వాత అటువంటి గ్రహింపుతోటి వాళ్ళు ఇప్పుడు దేవుడిని ఆరాధిస్తూ ఉన్నారు. సో మనం కూడా ఇటువంటి అనేక గ్రహింపులు కలిగి దేవుడిని మనం ఆరాధించాలి. మనం ఇటువంటి భయంకరమైనటువంటి ఆ మానవ కల్పితాలను ఏదైతే మరి సృష్టికర్త బదులుగా సృష్టిని పూజిస్తూ వచ్చినారో వాటన్నిటి నుండి మనం కూడా విప్పింపబడిన వారమై, దేవుని ప్రసిద్ధత కలిగిన వారమై, దేవుని సత్యమును అనుభవించు, దేవుని మహిమను మనం కలిగి ఉంటూ మనం ఈ విధంగా దేవుని ఆయన నిజంగా ఏమై ఉన్నాడో మనము ఆయనకి ఆరాధించే బదులుగా ఉన్నాయి. దాని కింద ఇంకా చూస్తే 41 వచనంలో కూడా అందరం కలిసి ఉన్నాం. 41 మరికొందరు ఆయన క్రీస్తే అని, మరికొందరు చూసారు ఆయన కేవలం మనకి క్రీస్తే అని చెప్పి, క్రీస్తే ఆయన మన రక్షకుడే అని చెప్పి వారు దేవుని ఆరాధించినారు. ఆయన ఉదయకాల సమయంలో మనం కూడా దేవుని యందు ఇటువంటి సుగుణాలు కలిగి దేవుని ఎడల మనం కూడా ఆ యొక్క కృతజ్ఞత హృదయము భావమును కలిగి మనం కూడా ఆ యొక్క పరిశుద్ధాత్మ ఆలంకరణను ధరించుకుని నిజమైన దేవుడు ఈయనే మనం గ్రహించి, నిజమైన క్రీస్తు ప్రవక్త గ్రహించి ఆది నుండి మనల్ని అటువంటి భయంకరమైన పరిస్థితులను మనం తీసుకొచ్చి మన సత్యమును వెలిగింపులోకి తీసుకొచ్చి మనకు ఆ పరిశుద్ధ కలిగిన జీవితాన్ని అనుగ్రహించాడనే అనుభవంతో ఏదో మనము ఇదివరకు రెగ్యులర్గా చేస్తున్న ఆరాధన కాకుండా ఒక నిజమైన గ్రహింపు, నిజంగా చూస్తే మనం ఆలోచిస్తే భయంకరమైనటువంటి బయట పరిస్థితులు చూసిన దాన్ని బట్టి చాలా మంది గ్రహించకుండా ఆరాధిస్తూ ఉన్నారు. మధ్యలో దారిలో వస్తున్నప్పుడు కూడా ఫలానా వాళ్ళు నాకు 101 రూపాయలు ఇచ్చారు, దేవుడిగా ఆరాధించాలి అని చెప్పి చాలా మంది బొట్టు పెట్టుకుని వాళ్ళు వెళ్తారు. ఏం గ్రహింపు లేదు. దేవుడు డబ్బులు ఇస్తే మాకు ఆశీర్వదిస్తాడు, ఇంకా ఫలానా సమర్పిస్తే మాకు ఆశీర్వదిస్తాడు, ఇంకా ఒక గ్రహింపు లేకుండా మనము మన గుళ్ళకి వెళ్ళి దేవుడికి వచ్చిన మనం కాదు. మనం జీవం కలిగిన దేవుడిని ఆరాధిస్తున్నాం కాబట్టి ఆయన పరిశుద్ధాత్మను కలిగి ఉన్న మనము ఒక నిజమైన గ్రహింపుతోటి ఆత్మతోనూ సత్యమతో ఈయన నిజముగా క్రీస్తే అని, ఈయన నిజముగా లోక రక్షకుడే అని, ఈయన నిజముగా ప్రవక్తే అని మనం కూడా అటువంటి గ్రహింపుతో మనకు ఈయన అటువంటి సుగుణాలు కలిగి ఈయనే సృష్టికర్త అని మనం కూడా మన హృదయంలో ఎరిగి అనుభవం కలిగి మనం పేతురులో రాసిన 1వ అధ్యాయం 9వ వచనం ప్రకారంగా ఆ చెప్పనా సత్యమైన మహిమాయుక్తమైనటువంటి ఆ సంతోషం కలిగి మనం ఆరాధించాలి. ఎందుకంటే అటువంటి భయంకరమైనటువంటి సుగుణాల నుండి దేవుడు విడిపించాడంటే అది సాధారణమైన సంగతి కానే కాదు. చూడండి, ఎవరన్నా మా నాన్నగారు కూడా రక్షణ పొందకమునుపు, ఆయన రక్షణ పొందకమునుపు రోజు 2 గంటల బిడీలు తాగేవాడు. ఇంకా సాయంకాలం కనీసం ఒక ఫుల్ బాటలు గుడుంబా తాగేవాడు. అయితే మా నాన్న ఎక్కువ బిజినెస్ చేస్తాడు, గొర్రెలు మేకలు బిజినెస్, కొన్ని వందల బిజినెస్ చేసిన కారణాన నా బండి బాగా పనిచేయాలంటే ఇవన్నీ నేను చేయాలి తప్పదురా అంటాడు. అయితే ఎప్పుడు ఈవినింగ్ తాగేసి వస్తాడు, ఆయన పరిస్థితి ఉంటాడు, ఇంకా కంప్లీట్ మృగం అయిపోతాడు. ఇంక ఆయన ఏమై ఉంటాడు ఆయనకు అర్థం కాదు, లోపల వెళ్ళిపోతాడు. అయితే ఆయనకి మేము ఎంతో తిట్టేవాళ్ళం, కొట్టేవాళ్ళము, భయంకరమైన పరిస్థితి బయటలో ఉండేది. అయితే దేవుడు మమ్మల్ని కూడా అటువంటి భయంకరమైన పరిస్థితి నుండి తప్పించినాడు. నిజముగా ఆయన క్రీస్తే ఈ దినం ఆయన ఆరాధించడానికి నాకు, నా కుటుంబం అందరికీ రక్షణ పొందడానికి నిజమైన దేవుడుగా మాకున్నాడు. ఆయన దర్శించినాడు. ఆయన మాకు తెలియదు, దిక్కులేని నిస్సహాయ స్థితిలో ఉన్నాం. మా తల్లి గారు కూడా బాగాలేని పరిస్థితిలో, అనేక అభివృద్ధి చేసుకునే పరిస్థితిలో, మేము చిన్నగా ఉన్నప్పుడు మా తల్లి మా నాన్నమ్మ వాళ్ళు కూడా పట్టించుకున్నప్పుడు, మా నాన్న దిక్కులేని వాడిగా ఉన్నప్పుడు దేవుడు మమ్మల్ని దర్శించినాడు. దాని కారణాన్ని బట్టి ఈ దినమున మేము ఎలా ఉన్నామంటే, ఎంత సంతోషంతో ఉన్నామంటే మా ఊళ్ళో వాళ్ళందరూ అరే దేవుడు
మిమ్మల్ని ఎందుకు ఎంతగా ఆశీర్వదిస్తాడు అనే స్థాయికి నువ్వు వచ్చినప్పుడు ఎలా వచ్చినావంటే కేవలం దేవుడు మా ఏడలో చూపించిన ఆ మహాత్మను బట్టి ఎవరు మాకు ఈ విధంగా సువార్త కూడా మాకు చెప్పలేదు, ఆ గ్రహింపు కూడా మాకు లేదు. అయితే మా ఒక్కటి మాత్రం ఉంటే దేవుడు అనేవాడు లేడా. అందుకే దేవుడు లేడని బుద్ధిజ్ఞులు తమ హృదయంలో అనుకుందరు అని అనుకున్న ప్రకారంగా. అయితే మా జీవితంలో ఆ విధంగా లేదు, కానీ దేవుడు అనేవాడే లేడా, మాకు న్యాయం జరగదా, మా తల్లి గారికి బాగా అవుదా, మా నాన్న మా పరిస్థితులు మానవాని ఉన్న పరిస్థితులను. అయితే దేవుడు మమ్మల్ని కరుణించినాడు, అత్యధికంగా ఆశ్రయించినాడు, మంచి ఇల్లు కట్టుకున్నాం, మంచి పొలాలు కొనుక్కున్నాం, దేవుని పరిచయం చేస్తున్నాం, దేవుని స్వార్థలో దేవుడు మంచిగా సాగాడు. నేను కూడా ఇవన్నీ మీరు చేసిన తర్వాత నేను తప్పిపోయిన వాడు కాబట్టి దేవుడు మరలా నన్ను రక్షించినాడు. నేను ఒడిశాలో ఎక్కువ గాస్పుల్కి వెళ్తుంటే దాని తర్వాత అంతకుముందు దేవుడు మాట వింటున్నటువంటి వాడు. మరి ఇప్పుడు మళ్ళీ గ్రహింపు తెచ్చి నాకు మరలా దేవుడు ఎప్పుడైతే దర్శించినాడో, నేను తీర్మానం చేసుకున్నాడు, ఆనాడు నుంచి మరలా 1 వీక్ 1 మంత్ 1 ఇయర్ గ్యాప్ అయితే దేవుడు మరలా పరిచయం చేయాలంటే పౌలు దర్శించినట్టు దర్శిస్తే ఎప్పుడు తీర్మానం చేసుకున్నానో ఇదిగో లాస్ట్ ఇయర్ నుంచి మరలా నన్ను పరిచయకి వాగ్దానం నుంచి దేశం యొక్క ఉన్నతలను నేను ఎక్కిస్తానని వాగ్దానం ఇస్తున్నాడు. అప్పటి నుంచి నేను బయటకు వెళ్ళాలనుకున్నాను, కానీ దేవుడు ఈ విధంగా దేవుడి మధ్యలో నిలబడ్డా అనుకోలేదు. ఈ విధంగా దేవుడు నా జీవితాలను మార్చాడని మీకు చెప్తున్నాను. అందుకే ఆ గ్రహింపుతోటి ఒకసారి నేను ప్రభువా అని ఆరాధిస్తే నా కళ్ళల్లో నీళ్ళు ఆగదు, నా హృదయంలో సంతోషం ఆగదు. ఎందుకంటే ఆ గ్రహింపు ఒకసారి వెలిగింపబడిన తర్వాత నిజమైన సృష్టికర్త ఎవరన్నా అంటే ఆ ఆరాధన కూడా ఒక నూతనమైన విధానంలో వస్తుంది, ఒక తాజా అయిన విధానంలో వస్తుంది. పాత సంగతులు మరణం వల్ల అయితే మెమరీ కార్డ్ లాగా రాదు, నిజమైన అనుభూతితో ఆరాధిస్తాం. అప్పుడు దేవుడు ఎంత సంతోషిస్తాడంటే ఆయన హృదయంలో పట్టజాలనంత సంతోషము ఆయనకు వస్తుంది. మనం అటువంటి సంతోషాన్ని దేవుడికి మనం ఇవ్వాలి. ఈ కొద్దిపాటి గ్రహింపుతోటి ఈ యొక్క జస్ట్ మానవుడు అందుబాటులో చెప్పబడిందో వాటి ప్రకారం మనం గ్రహించి పూర్తిగా అర్థం చేసుకొని అనువదించుకొని దేవునికి ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు వాక్యం దీవించుకోవాలి.